విజయవాడకి ఈ స్థాయిలో వరద రావడానికి ప్రధాన కారణం వెలగలేటరీ రెగ్యులేటరీ వద్ద గేట్లు ఎత్తడం. ఆ గేట్లు ఎత్తే ముందు కలెక్టర్కి కూడా ఆ యొక్క అధికారులు సమాచారం ఇచ్చారు, క్లియర్ సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్కి, జిల్లా యంత్రాంగానికి, విజయవాడలో ఉన్న స్థానిక ఎంఆర్ఓలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే వెలగలేటరీ దగ్గర గేట్లు ఎత్తిన నుంచి ఆ నీళ్ళు విజయవాడ, సింగనగర్, ప్రకాష్ నగర్ ఈ ఏరియాలకు రావడానికి దాదాపు 20 గంటల సమయం ఉన్నా కానీ ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కి సమాచారం ఇచ్చినా కానీ మరి కలెక్టర్ గారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు, విజయవాడ ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు అనేది ఒక ప్రశ్న. ఎందుకు అంటే ఈరోజు వాళ్ళు కనుక అప్రమత్తం చేస్తుంటే చాలామంది ఈ స్థాయిలో ఇబ్బంది పడేటోళ్ళు కాదు. అంటే వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు వేరే ప్లేస్కి తరలించడం కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ వీటన్నిటిని దాచుకోవడానికి కొంచెం సమయం ఉండేది. అంటే వెలగలేట్లు గేట్లు ఎత్తినప్పుడు కలెక్టర్ గారికి తెలుసు, అక్కడున్న స్థానిక ఎంఆర్ఓలకు వాళ్ళందరికీ తెలుసు. అయినా కానీ ఈ స్థాయిలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించారనేది తెలియదు. ముఖ్యంగా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు విజయవాడ ప్రజలు ఈ స్థాయిలో ఇబ్బంది పడారనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అధికారులని ఇంత ఈజీగా వదిలేయకూడదు. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం వహించారు, ఈ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడటానికి కారణమయ్యారు కాబట్టి ఈ అధికారులని అంత ఈజీగా వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్ళ మీద కఠినంగా శిక్షలు తీసుకోవాలి. ఎందుకంటే వేరే దేశంలో ఇప్పుడు మనందరం చూస్తున్నాం కదా, ఉత్తర కొరియా లాంటి దేశాల్లో, అలాగే సౌదీ అరేబియా దేశాల్లో ఉరిశిక్షలు వేస్తారు. అంటే వాళ్ళ దేశంలో అధికారులు ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే ఆ యొక్క విధులకి నిర్లక్ష్యం వహించిన కారణంగా ఉరిశిక్షలు వేస్తారు వేరే దేశంలో. అయితే ఇక్కడ కూడా మన అధికారులకి మినిమం ఉరిశిక్షణ వేయకపోయినా కానీ వాళ్ళకి విచారణ చేసి వాళ్ళని సస్పెండ్ చేసి మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించారు, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ప్రభావితం అయ్యారంటే ఇట్స్ నాట్ మామూలు విషయం కదా. అయితే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారో అడగాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ లేకపోతే 3 లక్షల మంది ఏ స్థాయిలో సఫర్ అయ్యారో మనందరం చూసినాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ 20 గంటల సమయం ఉంది వరద రావడానికి ఇళ్లలోకి. అలాంటప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఈ స్థాయి నష్టం జరగబోదుగా అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ అధికారుల మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు కఠిన శిక్షలు విధించాలి, ఎంక్వైరీ చేయాలి. లేకపోతే ఇలాంటి వాటి పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే నిర్లక్ష్యంగా ఉండి చాలామంది ప్రజలను చంపడానికి, మునిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అయితే నేనైతే కోరుతున్నాను. మీరు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే కోరండి. ఓకే, మరి థ్యాంక్ యూ.